బిఆర్ నాయుడు ప్రైవేటు సైన్యం కొండ మీద తిష్టవేసి అకృత్యాలు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. 25 గోనె సంచుల నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయటపడింది నిజం కాదా అని నిలదీశారు. కోటి అనే వ్యక్తి మద్యం బాటిల్స్ పెట్టినట్లుగా సాక్ష్యం చూపించమని సవాల్ విసిరారు. తాము హైందవ ధర్మ పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, మీరు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. అరెస్టు చేసినా తమ గొంతులు ఆగవని, తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తామని చెప్పారు. పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన వచ్చింది. ఈ రకంగా అతిథి గృహానికి దూరంగా కనపడ్డాయి, సంబంధిత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినారు. 2 రోజుల క్రితం ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తిరుమల పవిత్రతను బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి పూర్తిగా భ్రష్టు పట్టి చేస్తోంది అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అపచారాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయం పూర్తిగా బయటికి వచ్చిన తరువాత వరుసబెట్టి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బిఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పెంచి నిజాయితీగా ఎస్పీ గారి ఆఫీసు నుంచి వచ్చినటువంటి ప్రకటనకు భిన్నంగా ఆ తరువాత మొత్తం సీనంతా మార్చివేసి దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా ఖాళీ బాటళ్లు పెట్టినాడు, దీన్ని సాక్షి విలేకరి క్యారీ చేసినాడు, నవీన్ అనేటువంటి వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో దీన్ని అందుకొని ప్రచారం చేసినాడు అని ఒక కేసు బనాయించి, ఓ తప్పుడు కేసును ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలనో అంత దుర్మార్గంగానూ వ్యవహరించినారు. నిన్న సాక్షాత్తు క్యాబినెట్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ అంశాన్ని ఎత్తి వైసీపీ వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారు అని ఆయన సమర్థించుకుంటూ ఆ సంఘటన మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని ఆయనను మోసేటువంటి